హాయ్ ఫ్రెండ్స్, మనం చేసుకునే ఫుడ్ రెసిపీ గోంగూర పులిహోర. ముందుగా ఒక గుప్పెడు గోంగూరని మనం బౌల్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్రని మనం వేసుకుని మనము వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల గోంగూర పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల. అలాగే వీటిలో ఒక 3 ఎండుమిరపకాయలను కూడా మనము వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని గోంగూర ఆకుల్ని మనము కడాయిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గోంగూర అంతా ఆవిరిలో మగ్గేంత వరకు మనము స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటూ మనము గోంగూరని మనము తిప్పుతూ ఉండాలి. అలాగే మనము ఈ రకంగా మనకి గోంగూర మగ్గడం జరుగుతుంది. ఇలాగా మనము మెత్తగా మగ్గిన తర్వాత గోంగూర అంతా మనకి పేస్ట్లా తయారయ్యేంత వరకు మనము ఈ రకంగా మనం కలుపుకోవాలి. మనము ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో మనం వేసుకుని ఇలా వేసుకున్న మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రకంగా ఉంటుంది. తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు శనగపప్పుని మనం వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల వేరుశెనగ గుళ్ళని మనం వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ మినపగుళ్ళను వేసుకుని మనము కలుపుకోవాలి. కలుపుకొని వేగించుకున్న తర్వాత మనం 2 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము 4 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపునంతా మనం వేగేంత వరకు మనము కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత గోంగూర పేస్ట్ని మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. తాలింపులో కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. గోంగూర అనేది తాలింపులో కలిసి మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఈ గోంగూర మిశ్రమాన్ని మనము స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇలా 1 నిమిషం కన్నా మనం తక్కువసేపే మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ని మనం యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 1/2 కేజీ రైస్ని మనం ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. పొడిలాడుతూ ఉండాలి రైస్ అనేది. తర్వాత మనం ఈ రకంగా ఉన్న తర్వాత పక్కన పెట్టుకుని ఈ మిశ్రమాన్ని ముందుగా రైస్లో వేయించుకున్న పొడిని వేసుకుని ఈ తాలింపు గోంగూర మిశ్రమాన్ని మనం వీటిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గోంగూర పులిహోర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.